సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. మనం క్రిందటి నెల శివరాత్రి రోజున సాంఖ్యయోగం గురించి తెలుసుకున్నాం. అంటే సాంఖ్యయోగం మొత్తం 72 శ్లోకాల్లో మనం సగం వరకు అంటే కొంత భాగం వరకు మనం తెలుసుకున్నాం. దానిలో భాగంగానే ఆత్మ అంటే ఏంటి, అలాగే అన్ని భయాల్లోకెల్లా చాలా గొప్ప భయమైనటువంటి మరణ భయాన్ని ఎలా జయించాలి, అలాగే శారీరక బలం కన్నా మానసిక బలం ఎలా గొప్పది, ఎంత గొప్పది, మానసిక బలం అనేది ఒకటి ఉంటే మనం ఎంతటి అసాధ్యమైనా సరే దాన్ని సుసాధ్యంగా ఎలా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం సాంఖ్యయోగంలో ఆ భాగంలో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనకి భగవద్గీత తీస్తే అందులో అడుగడుగునా కూడా రాగం, ద్వేషం, కామం, క్రోధం వీటిని విడిచిపెట్టండి అని చెప్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది సాధ్యమయ్యే పనేనా? మనుషులుగా ఉన్న మనకి దేని మీద రాగం లేకుండా, ద్వేషం లేకుండా ఎలా ఉండగలుగుతాం? అసలు ఎవరైనా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారండి. వాళ్ళని మనం స్థితప్రజ్ఞులు అంటాం. అర్జునుడు కూడా అదే సందేహం అడుగుతాడు. స్థితప్రజ్ఞులు అనే వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ గురించి చెప్పు కృష్ణ అని అడుగుతాడు అనమాట. అసలు మనం క్రోధాన్ని ఎందుకు వదిలేయాలి, ఎందుకు కామాన్ని వదిలేయాలి చూస్తే ఈ రోజుల్లో సగం అనర్థాలకి కారణం ఈ కామం, క్రోధమే. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. కామం వల్ల క్రోధం వస్తే ఆ క్రోధం వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది. ఆ బుద్ధి నాశనం అవడం వల్ల మనం అధపాతాళానికి దిగజారిపోతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనం ప్రారంభంలో తెలుసుకుంటూ ఉంటే అలాంటి తప్పులు చేయకుండా మన్ని మనం అంటే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నట్టుగా మన్ని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చో చెప్పేదే భగవద్గీత. దానికి తగినట్టుగా నాకు తెలిసిన 4 వాక్యాలని పరమాత్మ అనుగ్రహంతో మీ అందరికీ చెప్పడానికి నేను సమయం కేటాయిస్తాను. ఆ 4 విషయాలు నేర్చుకోవడానికి మీరు ఈ ఆదివారం అంటే 23వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి గంటన్నర సమయం కేటాయిస్తే అందరం ధరించిన వాళ్ళం అవుతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తప్పకుండా అందరూ వస్తారని. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, మనం కూడా ఈ రాగం, ద్వేషం, కామం, క్రోధం ఎలా వదులుకోవాలి అనేది అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.